వెల్కమ్ బ్యాక్. నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన అస్తిత్వ పోరాటం తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రయోజనాలను గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తుంది. కానీ 2 నెలల్లోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ప్రయోజనాన్ని కూడా కాలరాస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా కేఆర్ఎంబీ వంతైంది నీటి ప్రాజెక్టులకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఒక్కొక్కటి కూడా తెలంగాణ ప్రయోజనాలకి గండి కొడుతున్నాయని డే 1 నుంచి కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తుంది. కానీ ఈ కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల హక్కులు అప్పగించడం అనేది చాలా కీలకమైంది. దీనివల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది? అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీటి కోణం, నీళ్లు నిధులు నియామకాలు. అప్పుడున్న ఆత్మహత్యలు, రైతులంతా కూడా బతకలేని పరిస్థితి ఏర్పడడం, సాగునీరు లేక అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం, బోర్లలో నీళ్లు లేక బోర్లను ఎండిపోవడము, సాగునీటి కోణంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ ఆత్మహత్యల శోకాల నుంచే తెలంగాణ నినాదం వచ్చింది. కేసీఆర్ గారు కూడా వారిని కదిలించింది కూడా నీటి సమస్యని. అందుకే గత 9.5 ఏళ్లలో ఆయన పాలనలో పెద్దపీట సాగునీటి రంగానికే వేశారు. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది మన పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇవాళ విడిపోయిన తర్వాత మా నీళ్లు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలని గద్దర్ లాంటి వాళ్ళు కూడా నినదించారు. ఇలా గద్దర్ పేరు మీద అవార్డులను పెట్టి గద్దర్ను ఆకాశానికి ఎత్తుతూ గద్దర్ ఆశయాలకు నీళ్లు వదులుతున్నారు. ఇవాళ కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అంటే ఆంధ్రాకా ప్రాజెక్టులను అప్పచెప్పడం. గత 2-3 సంవత్సరాల నుంచి కేఆర్ఎంబీ పనిచేస్తున్న తీరు చూసినట్టయితే వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర పక్షపాతంతో పనిచేస్తున్నారు అనేది స్పష్టం. అక్కడ మన హక్కులను కాపాడడానికి ఎవరు లేరాడ. బీజేపీకును అక్కడ ఉన్న వైఎస్ జగన్కు వాళ్ళ మధ్య ఉన్న దోస్తీ వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపలేని నిస్సహాయ స్థితిలో కేఆర్ఎంబీ ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళకు అప్పచెప్తే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణకు నిజమైన వాయిస్ అనేది ఆనాడు బీఆర్ఎస్ వినిపిస్తూ వచ్చింది. ఈ ప్రాజెక్టులను అప్పచెప్పమని చెప్పి ఖరాఖండిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఆయనే నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉండే, ఖరాఖండిగా చెప్పేశాడు, మా వాటా మాకు తేల్చకుండా కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ డిసైడ్ చేయకుండా ఈ ప్రాజెక్టులను అప్పచెప్పడం అనేది మాకు తీరని నష్టం, మేము ఒప్పుకోమని చెప్పారు. అంటే గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వానికి నష్టం కలిగించే విషయాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కాంప్రమైజ్ కాలే, కానీ ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం తొలినాళ్లలోనే కాంప్రమైజ్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయం రాగానే టీవీలలో కనబడ్డాయి పసుపచ్చ జెండాలు. వాళ్ళు ఇక్కడ పోటీ కూడా పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ మనిషిని ఇక్కడ పెట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు, ప్రజల్ని వాళ్ళు తప్పుదారి పట్టించారు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఉంటుంది. వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇవాళ ఆయన మెడలు వంచి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలా. వినిపిస్తున్నది ఓన్లీ మళ్ళీ తెలంగాణ గొంతు బీఆర్ఎస్ పార్టీయే. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ జగదీష్ రెడ్డి గారు. జగదీష్ రెడ్డి గారు, ఆడియో వినిపిస్తుందండి? జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారు. ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి అక్కడ మంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు దగ్గర నుంచి గమనిస్తున్నారు. తాజాగా నీటి హక్కులకు సంబంధించి కూడా వివాదం తలెత్తింది. తెలంగాణ ప్రయోజనాలు కాల రాస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎటువంటి నష్టం జరుగుతుందంటారు? ఇప్పుడున్న మంత్రులు ఎవరైతున్నారో వీళ్ళు ఉన్ననాడే వీళ్ళ సమక్షంలోనే పులిచింతల నిర్మాణం జరిగింది. వీళ్ళ సమక్షంలోనే పోదిరెడ్డిపాడు కాలువ వెడలిపోయింది. 11 క్యూసెక్ల నుంచి 11,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పోయింది. వీళ్ళంతా దానికి ఆ రోజు స్వాగతం చెప్పిన వాళ్ళు, హారతలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అవి నిర్మాణం చేయడం, పులిచింతల నిర్మాణం చేయడంలో కూడా వీళ్ళు భాగస్వాములు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా కృష్ణా జలాలపైన వీళ్ళు నోరు పెగలలేదు. ఆ రోజైనా ఈ రోజైనా సీట్ల కొరకు, పైరవుల కొరకు, మంత్రి పదవుల పైరవుల కొరకే తప్ప వీళ్ళు ఎన్నడూ కూడా ప్రజల కొరకు ఆలోచించింది లేదు. అంతెందుకు ఎడమ కాలువ పైన వరుసగా 7 ఏళ్ళు ఒక్క చుక్క నీళ్లు నల్గొండ జిల్లాకి ఇవ్వకుండా వచ్చిన నీళ్ళు వచ్చినట్లు కిందికి ఆంధ్రాకి తీసుకుపోతుంటే ఒక్కనాడు కూడా నోరెరువుని దద్దమ్మలు వీళ్ళు ఏ ఒక్కరోజు కూడా. అంతేకాదు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మొట్టమొదటి మేజరు రాజవరం మేజర్, మొదటి తూమ్
ఆ రాజవరం అనే గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఒక్కరోజు కూడా సాగర్ నీళ్ళు చూడలేదు. ఆ రాజవరం గ్రామ పొలాలు ఎప్పుడు అడిగినా రైతులు అడిగితే ఈ సభ్యులు, ఈ శాసనసభ్యులే, ఈ మహాత్ములే, అక్కడి నుంచి ఇక్కడ వరకు అందరూ వీళ్ళు అడగటము, రైతులు పోయి అడగగానే వాళ్ళు ఫోన్ చేయడం, గారు సార్ అది టేలెంట్ సార్, ఎట్లొస్తాయి సార్, టేలెంట్ రావు సార్ అని చెప్పగానే వీళ్ళు అదేదో అర్థం కాని పదం, ఆ టేలెంట్ అంటే ఏదో తెలియదు, టేలెంట్ రాదట పోబాయ్ అని చెప్పి వీళ్ళు చెప్పుడు పాపం రైతులు కూడా అమాయకంగా నమ్మి మనది టేలెంట్ అంటే అదేదో నిషేధిత ప్రాంతమో అది ఇంకోటో దాని అర్థం ఏందో పాపం తెలుసుకోలేకపోయారు, అమాయకంగా మోసపోయారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పినాం, టేలెంట్ అనే పదం వినపడకూడదు, మనం టేలెంట్ కాదు వాళ్ళే టేలెంట్ గాన్లు, తోక చివర గాన్లు. టేలెంట్ అంటే తోక చివర, అది ఎక్కడనో జంగారెడ్డిగూడమో కూచిబీడో గది తోక చివర అవుతుంది, టేలెంట్ అవుతుంది. కానీ మొదటి పొలాలు మనం ఎట్లా టేలెంట్ అవుతాయి అని చెప్పి రాజవరం కావచ్చు, అది సూర్యపల్లి కావచ్చు, అది మూనిమాణిక్యం కావచ్చు, అది ముత్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, చివరి పొలానికి నీళ్ళు చేరితేనే మొదటి దానికి వదలాలి, అవే మొదటి పొలాలు, అట్లా నీళ్లు పారేయాలి అని చెప్తే కేసీఆర్ గారి ఆదేశం మేరకు నేను మొత్తం కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను, ఇంజనీర్లను పిలిచి ఇక టేలెంట్ అనే పదం నిషేధం తెలంగాణలో, మనమే మొదలు అని చెప్పి అక్కడ దాకా నీళ్ళు ఇవ్వగలిగాం. ఆ రోజు కూడా వీళ్ళకి ఎవరు కూడా సోయి లేదు, మనం నీళ్ళు అడగవచ్చు, మనం కొట్లాడవచ్చు, మనం అనుకున్నట్టు నీళ్ళు వాడుకోవచ్చు అని. నాగార్జున సాగర్ కట్టిన తర్వాత మొట్టమొదటిసారి 2015 నుంచి ఇప్పుడు 2023 వరకు ప్రతి నీటి బొట్టును మనమే కంట్రోల్ చేసినాం. మనకు వచ్చిన తర్వాతనే కిందికి పైన పక్కకు పోయినాయి. ఆ కమిట్మెంట్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఇంకొరెవరు కూడా కాదు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఆ రోజే నిరాహార దీక్ష చేసినాం. మా జడ్పీటీసీ గారు నిరాహార దీక్ష చేసిన నల్గొండలో నాగార్జున సాగర్ ఎడమకాలం పైన జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా దాదాపు 5-6 వేల మంది మహిళలు వచ్చి నాగరిపల్లి వద్ద నేషనల్ హైవే స్తంభింపజేసారు 5-6 గంటల పైన. చివరికి కేసీఆర్ గారు కోదాడి టు హాలియా పాదయాత్ర పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ఎడమకాలం రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేదన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దయవల్లనే గెలిచినాము అని చెప్పి ప్రకటించుకుంటున్నారో, తెలుగుదేశం జెండాలు కూడా తీసుకుపోయి గాంధీ భవన్లో పెట్టుకుంటున్నారో, అదే చంద్రబాబు నాయుడు గారి కాలంలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని ఇంకా విశృంఖలంగా చేసిండు. అది మనందరికీ తెలుసు. మనం కొట్లాడింది మొదటి నుంచి కూడా దానిపైనే. ఇవాళ కేఆర్ఎంబీకి కట్టబెట్టి తెలంగాణ హక్కుల్ని ఇవాళ ఎడమకాలువ రైతాంగం నోట్లో మన్ను కొట్టిండ్రు. ఒక్క ఎడమకాలువ రైతులే కాదు, మహబూబ్నగర్ జిల్లాకు కూడా. వాస్తవానికి ఈ దేశంలో అత్యంత దారుణంగా మోసపోయిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. ఒక నది అత్యంత ఎక్కువ కిలోమీటర్లు నడుస్తున్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా. 277 కిలోమీటర్ల పైగా ఒక్క కృష్ణా నది మహబూబ్నగర్ జిల్లాలో నడుస్తుంది. కానీ 77,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలే కాంగ్రెస్ పాలనలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడో నిజాం కాలంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నిటి కూడా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసి, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, జూరాల వాళ్ళు వదిలేసి సగంలో వదిలిపెట్టింది కావచ్చు, అన్నిటి దాంతోపాటు ఇవాళ మహబూబ్నగర్ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా 10-12 లక్షల ఎకరాలకు గత 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇస్తే ఇవాళ మహబూబ్నగర్లో వలసలన్నీ తిరిగి వచ్చి మొదలైంది. నల్గొండ జిల్లాలో మొత్తం పట్టణంలో సెటిల్ అయిన వాళ్ళు, ఇంకా బయట పోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి మళ్ళీ గ్రామాలకు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీలో కూడా మొత్తం చివరి వరకు, నకరికల్ వరకు ప్రతి ఇంచు భూమి కూడా నీళ్ళు ఇచ్చినాం. ప్రతి డిస్ట్రిబ్యూటరీలో చివరి వరకు నీళ్ళు తీసుకోగలిగినాం. అది ఏ సమయంలో అయినా ఎక్కడ ఉన్నా ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు కావాల్సిన అవసరాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎడమకాలం కింద రైతాంగం పాపం ఆశతోని, బాధతోని వరి పెట్టుకుంటే దాన్ని కూడా బతికించుకోగలిగినాం మనం ఏదో ఒక సాకు చూపించి. అది బీఆర్ఎస్ కమిట్మెంట్, కేసీఆర్ కమిట్మెంట్. అది తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్, గులాబీ జెండాకు ఉన్న కమిట్మెంట్. అది కానీ ఈ గతంలో అసలు కేఆర్ఎంపీ అంటే ఏందో, దానికి ప్రాజెక్టులు అప్పు చెప్తే ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలియదు. అనేక పరిణామాలు చూస్తూ వస్తున్నాం. అంటే తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టడమే కాకుండా
తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించడమే కాకుండా తలో మాట మాట్లాడుతున్నారు. షార్ట్ స్పాన్లోనే భిన్నమైన మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వం. ప్రకాష్ గారు, అంటే మన హక్కులు మన చేతిలోనే ఉండాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, మన వనరులు మనం వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ హక్కులని కాపాడుతూ రావడం జరిగింది. అయితే కేఆర్ఎంబి ఎంతవరకు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. అప్పగించకూడదు అంటూనే ఇన్ని సంవత్సరాలు గడుస్తూ వచ్చింది, కానీ ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకోవడాన్ని ఎట్లా చూడాలి? అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు వాటర్ అనేది స్టేట్ సబ్జెక్టు, ఇరిగేషన్ అనేది, అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఈ స్టేట్ సబ్జెక్ట్లో కేంద్రం పెత్తనం ఏంది? ఇవాళ కేఆర్ఎంబి ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం చేతిలో ఉంటుంది, సిడబ్ల్యూసి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య చిన్న సమస్య వస్తే ఇద్దరు కలిసి పరిష్కారం చేసుకోవాలి. వాళ్ళు అట్లా పరిష్కరించుకునేటట్టుగా సహకరించాలి. కానీ ఆ రొట్టె ముక్క కోసం రెండు కొట్లాడితే మధ్యలో పిల్లొచ్చి మొత్తం రొట్టె ముక్కను తిన్నట్టుగా ఇవాళ వాళ్ళ చేతిలో పవర్స్ పెట్టుకోవడం అనేది ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది. కాబట్టి ఇది ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. రెండవ, తెలంగాణకు జరిగే నష్టం ఏంటంటే ఇందాక మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు ఈ కృష్ణా జలాల్లో మనకు వచ్చే వాటాను ఏనాడు కూడా రానివ్వలేదు వాళ్ళు. కేవలం కేసీఆర్ గారు ఉన్న ఈ 9.5 సంవత్సరాల్లో మాత్రమే చాలా ఫైట్ చేశాడు. అప్పటికీ చట్టపరంగా మనకు రావాల్సిన నీళ్లు రాలే. బచావత్ ట్రిబ్యునల్ దగ్గర అన్యాయం జరిగింది. దానికోసమే ఆయనే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు, మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ కావాలని. వాళ్ళు ఏం చేశారు, మీరు ట్రిబ్యునల్ కావాలనుకుంటే మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోండి, మేము ట్రిబ్యునల్ ఇస్తామన్నారు. మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళు ట్రిబ్యునల్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేశామంటున్నారు. అంటే రెఫర్ చేయడానికి 9.5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో. అల్టిమేట్గా ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలను చేతుల్లో పెట్టుకోవాలి. ఎవరు వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళని దోషులుగా రైతుల ముందు నిలబెట్టాలి. ఇప్పుడు మీకు పొలం ఉంది, మీకు సాగునీటికి ఇబ్బంది ఏర్పడ్డది, నీళ్లు కావాలి అంటే ఇది కృష్ణా బోర్డుకు లెటర్ రాసి ఆ బోర్డు వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి మీటింగు 10 రోజుల నోటీసో వారం రోజుల నోటీసో ఇచ్చి అప్పటిదాకా పొలాలు ఉంటాయా? జగదీష్ రెడ్డి గారు నల్గొండ జిల్లాకు నాయకుడు, అక్కడ రైతులంతా వచ్చి ఆయన సూర్యాపేట ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వారు ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేస్తే ఆయన కృష్ణా బోర్డుకు ఇంజనీర్లకు ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారిని అడగాలి, వాళ్ళు బోర్డు పెట్టాలి. అప్పుడు ఆ నీళ్ళు వచ్చేదాకా ఈ పొలాలు ఉంటాయా? కాబట్టి అది ఎమర్జెన్సీ ఇష్యూ. అది అందుకే స్టేట్ చేతిలో వాటర్ అనేది ఉండాలి అనేది అందుకే అంటారు. అంటే వాళ్ళ పరిధిలోకి పోయిన తర్వాత ఉండే అధికారులు కూడా 2 రాష్ట్రాలకు చెందిన అధికారులైనా కూడా కేఆర్ఎంబి అండర్లోనే వాళ్ళు పనిచేస్తారని చెప్తున్నారు. అంటే అక్కడ ఏమవుతుందంటే డిసిషన్స్ అనేటివి ఎప్పుడు కూడా ఇద్దరు అంగీకారానికి వస్తారని చెప్పడానికి ఏముంది? ఇప్పుడు అవతల ఆంధ్ర వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు, మనం నీళ్లు కావాలని అంటాము, వాళ్ళు కుడికాలో తీసుకుపోతామంటారు, మనం ఎడమకాలో కావాలంటాము. ఉన్న నీళ్లు కొద్దిగానే ఉంటాయి, ఈక్విటబుల్గా ఇవ్వలేరు, గొడవలు అవుతూ ఉంటాయి. నీళ్ళ కోసం పొలాలు ఎండిపోతూ ఉంటే ఇక్కడ కొట్లాటతోనే గడిచిపోతుంది. కేంద్రం చోద్యం చూస్తూ ఉంటుంది, ఇద్దరి మధ్య తగాదాలు పెట్టి. రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. నాగార్జున సాగర్లో మన హక్కులు పూర్తిగా పోతాయి. కృష్ణా జలాల్లో ఈవెన్ శ్రీశైలంలో నుంచి కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇందాక వారు ప్రస్తావించారు. 11,000 క్యూసెక్లు అంటే 1 టీఎంసీ వాటర్ తీసుకుపోయే కాడ ఇవాళ 8 టీఎంసీలు తీసుకుపోవడానికి ఆయన పోతిరెడ్డిపాడు 5 టీఎంసీలకు కట్టాడు. ఈయనేమో మళ్ళీ 3-4 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. అంటే కృష్ణా నదినే దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లను ఒకటే రోజులో మలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ బోర్డులు ఆపుతాయి వాళ్ళను? ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నది. కలిసి పనిచేసినప్పుడు వాళ్ళు మన హక్కులను ఎట్లా కాపాడుతారు? వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత మనం ఎక్కడ సాధించుకోగలుగుతాం? కృష్ణా బోర్డులో మెజారిటీ వాళ్ళది అవుద్ది కదా. 3 సభ్య కమిటీలో ఆంధ్ర అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎవరైతే సిడబ్ల్యూసి మనిషి అక్కడ ఉంటాడో కన్వీనర్ కావచ్చు, లేకపోతే ఆ చీఫ్ కావచ్చు. అన్యాయంగా తెలంగాణ బలిపశువు అయినట్టే. ఒక్కసారి బోర్డుకు అప్పచెప్పినామంటే మన రైట్స్ కృష్ణార్పణం అనేది అయితే చెప్పారో అది వాస్తవం. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి మళ్ళీ సఫర్ కావాల్సి వస్తుంది. మళ్ళీ 7 ఏళ్ళైనా కూడా ఆ లెఫ్ట్ కెనాల్స్కు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ వదిలినా కూడా ఏదో కంటి తుడుపు కోసం కొద్దిగా స్టార్టింగ్ ఉన్న పొలాలకు ఇస్తారు. ఒక నీటిపారుదల రంగంలో నేను గత 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా ఆంధ్ర పాలనలో మనకు న్యాయం జరగలేదు. కేంద్ర ప్రభుత్వాలు ఏనాడు న్యాయం చేయలేదు. ఈవెన్ కేసీఆర్ అంత బలంగా వాయిస్ వినిపించినాక కూడా ఈ 10 ఏళ్ళు మనకు వాళ్ళు నీటి హక్కులను కూడా తేల్చలేదు. ఇప్పుడు పూర్తిగా ప్రాజెక్టులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టి ఇంకా మన తెలంగాణకు వీళ్ళు న్యాయం చేసేది ఏముంటుంది?
అంటే కాలయాపన జరుగుతుంది అంటే న్యాయం చేసే ఉద్దేశం లేదని లేదన్నట్టు. ఒక నానుడి ఉంటది. అంతే అంతే వాస్తవం అది. డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం. Yes. ఎంత ఆలస్యం జరిగితే అంత నష్టం జరుగుతుంది. ఎస్, జగదీష్ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది ఎన్నికల ముందు కూడా, అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది, మళ్ళీ మన అస్తిత్వం ప్రమాదంలో పడే సిచ్యువేషన్ వస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ వచ్చింది. ఇప్పుడు నీటి హక్కులకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు మంత్రులంతా కూడా తలొక్క మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకటి చెప్తున్నారు, రేపు ఒకటి చెప్తున్నారు. ఒకే రోజు నేతలు ఒకే అంశానికి సంబంధించి డిఫరెంట్ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమంటారు మీరు? 100% ఫస్ట్ థింగ్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది. వాళ్ళు ఎప్పుడు కూడా దీనిపైన దృష్టి పెట్టలేదు. అసలు ఈ నీళ్ళు ఏంది, దీంట్లో మన వాటా ఏంది, ఏం జరుగుతుంది, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏంది, కేఆర్ఎంబీ ఏంది, ఏది కూడా వాళ్ళకి ఎవరికి సరిగ్గా తెలియదు మొత్తమే పూర్తిగా. ఎందుకంటే వాళ్ళు దాని మీద దృష్టి పెడితే కదా ఎప్పుడన్నా నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఖమ్మంకు నీళ్ళు రావాలని వాళ్ళని ఆలోచిస్తే కదా తెలియడానికి. తెలియని దానికి ఎవడో నోటుకొచ్చింది ఎవడు చెప్పేస్తున్నాడు. అందులోనే మీరు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ చేసి వాడే ప్రతిపక్షం, వాడే ప్రభుత్వ పక్షంగా వాళ్ళే మాట్లాడతారు, డ్రామాలు చేస్తారు, కొద్ది రోజులు గందరగోళం చేస్తారు. బట్ మనల్ని మాత్రం కథం చేస్తారు, బంగాళాఖాతంలో వేస్తారు తెలంగాణ రైతాంగం యొక్క హక్కుల్ని. ఇందులో ప్రధానంగా ఏంటంటే కేఆర్ఎంపీ అనేది అధికారుల కమిటీ. దాంట్లో కేంద్రం అధికారులు ఉన్నారు, 2 రాష్ట్రాల అధికారులు ఉన్నారు. ఈ అధికారులని వాళ్ళు ఏం పని చేస్తారు? నిబంధనల ప్రకారం పనిచేస్తారు. ఇవాళ నీటి వాటా తేల్చలేదు ఇప్పటివరకు. మరి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అధికారులు కూర్చొని? నీటి వాటా తేలిస్తే మొట్టమొదలు వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి, ఇటెన్ని ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరి అవసరాలు ఎప్పుడు ఉంటాయి అనే దాన్ని బట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. నీటి వాటా తేలకుండా వాళ్ళు ఏం చేయాలి, చేతుల ముందర పెట్టుకొని కూర్చొని అధికారులు అనేటోళ్ళు నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఉన్న చట్టాల ప్రకారం పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పరిస్థితిని బట్టి పనిచేసేవాళ్ళు కాదు. మొట్టమొదటి ఇది తేల్చలేదు. రెండవది, ఎప్పుడు కూడా మన అవసరాలు ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఒకే తిరుగు ఉండవు. వ్యవసాయ అవసరాలు ఒకే తిరుగు ఉండవు, నీటి అవసరాలు, మంచినీటి అవసరాలు ఒకే తిరుగు ఉండవు, విద్యుత్ అవసరాలు ఒకే తిరుగు ఉండవు. ఇందులో ప్రధానంగా మనకు పెద్ద దెబ్బ తగలబోయేది హైడ్రోఎలక్ట్రిక్ పవర్ మీద. మొత్తం శ్రీశైలంలో వాళ్ళకు ఒకవైపు మనకు ఒకవైపు 2 ఉన్నాయి, అది వేరే విషయం. నాగజసాగర్లో మనకు మాత్రమే హక్కు ఉంది, జూరాలో మనకు మాత్రమే ఉంది, పులిచింతలో మనకు మాత్రమే ఉంది విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు. ఇప్పుడు ఇది పెద్ద దెబ్బ తగ్గుతుంది మనకు రేపు విద్యుత్ అవసరాలకి. ఇవాళ తెలియక మూర్ఖంగా ఏదో మోడీని ప్లీజ్ చేసి అక్కడి నుంచి లేదు మాకు దొరుకుతుంది రేపు అని చెప్పి ఇది రూపాయికారిగా ఒప్పందం చేసుకొని వాళ్ళకి అప్పచెప్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద ప్రమాదం దారిస్తుంది. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకి గొడ్డలు పెట్టలాంటిది. ఇవాళ తప్పకుండా ఉంటుంది. వెంటనే నీళ్లు వదులుకోవడంలో ఇప్పటిదాకా మనం ఈ 10 ఏళ్ళు మొత్తం 65 ఏళ్ళ చరిత్రలో నాగసాగర్ గట్టి ఈ 10 ఏళ్ళు మాత్రమే మన హక్కుల్ని మనం సరిగ్గా వాడుకోగలిగినాం. వాళ్ళు నీటి భాష తేల్చకపోయినా మన అవసరాన్ని బట్టి మన హక్కుల్ని మనం కాపాడుకున్నాం. మన అవసరాలను బట్టి మనకు మంచినీళ్ళు అవసరమైనప్పుడు మంచినీళ్ళు తీసుకున్నాం, కరెంటు అవసరమైనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకున్నాం, పొలాలకు నీళ్ళు అవసరమైనప్పుడు పొలాలకు తెచ్చుకున్నాం సమయానుకూలంగా. ఓసారి రైతుల్ని కాపాడుకోవడం కొరకు ఏదో రకరకాల పద్ధతుల్లో ఎడమకాలం కింద రైతాంగం మన యాసంగి కూడా దాదాపు 2 లక్షల ఎకరాలు పెట్టుకున్నారు వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా. కానీ మధ్యలో ఇబ్బంది ఎదురైంది బాగా. అయినప్పుడు ఎట్లా ఖమ్మం మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ మంచినీళ్ళు తీసుకుపోతున్న క్రమంలో కొంత ఊట వచ్చింది, దాంతో రైతాంగం బతికిపోయారు. అది నాగార్జునసాగర్ కావచ్చు, మిర్యాలగూడెం కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, కోదాడు కావచ్చు. ఆ రకంగా మనకు ఉపయోగపడింది. ఏదో ఒక పద్ధతిలో మనం ఉన్నదాన్ని వాడుకున్నాం, రైతాంగాన్ని కాపాడుకోగలిగినాం. మనం గీ నీళ్ళ కొరకే మొన్నట్లయితే మనం కాపాడుకున్నామో గీ నీళ్ళ కొరకు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 2003లో మొదలు ఇచ్చింది గవర్నమెంట్. ఇస్తే పొలాలు వేసుకున్నారు రైతులు. చివరికి వచ్చేవరకే ఆంధ్రలో తక్కువ పడతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒత్తిడి పెడితే చంద్రబాబు నాయుడు లెఫ్ట్ కెనాల్ నీళ్ళు ఇవ్వడానికి ఆపేసింది. అప్పుడు కేసీఆర్ గారు పాదయాత్ర మొదలుపెట్టి కోదాడ నుంచి వెళ్ళి హాలియా వరకు ఇస్తారా చస్తారా మీ సంగతి చెప్తా అని చెప్పేసి అంటే ఆ రోజు సాయంత్రం వరకు నీళ్ళు వచ్చింది. మనం బతికిపోయింది మన రైతాంగం, వెనకాల రైతాంగం. అట్లా మనం కొట్లాడితే తప్ప రాలేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మాత్రం బాజాప్తా రైట్ రాయల్గా మనకు అవసరమైన పద్ధతిలో వాడుకున్నాం. ఇవాళ హక్కు పోతుంది. విద్యుత్ కూడా అవసరమైనప్పుడు మనం రివర్స్ దాని సిస్టమ్ ద్వారా మనం చేసుకున్నాం. రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకున్నాం. శ్రీశైలంలో చేసుకున్నాం, సాగర్లో చేసుకోగలిగినాం. ఇప్పుడు అవకాశం పోతుంది. అధికారులు లెక్కల ప్రకారం తెలిసారు. పైనుంచి దీని మీద ఏమి ఉత్తర్వులు లేవు.
నీళ్ళు నిరుపయోగం కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం మనం. రాత్రిపూట ఏదైతే చీపులో దొరుకుతుంటేనో విద్యుత్తు మనం పొద్దున్న దాకా కొంత మనం సోలార్ విద్యుత్ చేసుకున్నాం. అదే తెల్లందనక అక్కడ కొంత నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకొని మళ్ళీ నీళ్ళని రివర్స్ తీసుకుపోయి మళ్ళీ నష్టపోకుండా నీళ్ళని కాపాడుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం. మనం పీక్ టైంలో వాడుకున్నాం దాన్ని. కానీ ఇవాళ ఆ పరిస్థితి పోతుంది డెఫినెట్గా. రైతు బంధు లాంటి విషయాలలో డిలే జరిగితే ఏ సమయంలో జరిగే నష్టం కంటే ఉండే ఆ హక్కులు మొత్తం పోతాయి. జగదీష్ రెడ్డి గారు, ప్రజలు గతంలో ఉన్న దానికంటే మెరుగైన స్థితి కావాలని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్కి అధికారాన్ని అప్పచెప్పిండ్రు. కానీ అనేక విషయాల్లో ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ 2 నెలల కాలంలోనే ప్రజలు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ నీటి హక్కుల విషయంలో ఉద్దేశపూర్వకంగా నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? తప్పకుండా అమ్మాయి, వీళ్ళు స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రిని ఎట్లా మచ్చిక చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు. ఆయన సందర్భం వస్తే ఉన్న పార్టీని కాదనైనా సరే ప్రధానమంత్రితో మంచిగా ఉంటే నాకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది, రేపు నాకు రక్షణ జరుగుతుంది అనే భావనలో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది. వార్తలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ ఉన్న వాళ్ళే చెప్తున్నారు చాలామంది. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కొరకు, వ్యక్తిగత రాజకీయ అవసరాల కొరకు, వాళ్ళ పదవులు నిలుపుకోవడం కొరకు మాత్రమే ఎప్పుడైనా ఆలోచన చేస్తారు వీళ్ళందరూ కూడా. పైగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు శిష్యుడు మనందరికీ కూడా తెలుసు. అవతల ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మోడీ చేతిలోనే ఉన్నారు. ఇద్దరు కాదు, 3 నాయకులు ఉంటే 3 మోడీ చేతిలోనే ఉన్నారు. రేపు ఇందులో రాజకీయ అవసరాలు కూడా పనిచేస్తాయి డెఫినెట్గా. ఇంతకుముందు వి ప్రకాష్ గారు చెప్పినట్లు రాజకీయ అవసరాలే డామినేట్ చేస్తాయి. ఇప్పుడు కూడా ఈ దేశంలో ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రయోజనాలే ముందు వరుసలో నిలబడి ఉన్నాయి మొత్తం ఈ దేశ చరిత్రలో. ఇప్పుడు ఈ 75-77 ఏళ్ల కాలంలో చూసినప్పుడు మనం. సో అటువంటి పరిస్థితులలో తీసుకుపోయి పెత్తనం వాళ్ళ చేతి మీద పెడితే ఇక్కడ నీటి వాటర్ పంపకం జరగకుండా 2 రాష్ట్రాల మధ్యన గతంలో ఉన్నప్పుడు ఏముండే, మిగులు జలాలు అనేవి ఆంధ్రప్రదేశ్కు చెందుతాయి అని ఉండే చివరి రాష్ట్రంగా. అయితే ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గత 10 సంవత్సరాలుగా మిగులు జలాలు అని అంటే ఆంధ్రప్రదేశ్కు అన్నారు కాబట్టి మాదేని మాట్లాడుతున్నారు. కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఇచ్చారు వాళ్ళు. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్యన వాటర్ తేలినప్పుడు అప్పుడు మిగిలిన జలాలు ఎవరికి రావాలనే సమస్య, ఎవరికి ఎంత చెందాలనేది నిబంధనలలో వస్తుండే. దాన్ని వీళ్ళు అధికారులు అమలు చేసేవాళ్ళు. ఇవాళ దాని మీద స్పష్టత లేదు. ఇవాళ మరి పైగా మనం ఎస్ఎల్బిసి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇవన్నీ కూడా పారమృతిపోతులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇంకా కేటాయించబడే నీళ్ళు కావు. మనకు ఓన్లీ నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కేవలం జూరాల మాత్రమే అలొకేటెడ్ వాటర్ ఉంది. భీమాకు కూడా. మరి మిగతా అన్నీ కూడా రేపు సందిగ్ధంలో పడితే వీటి పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొదటి నుంచి తొండి చేయడం, తొండి మాట్లాడడం. అప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచే ముఖ్యమంత్రులు కాబట్టి మొత్తం ప్రాజెక్టులన్నీ వాళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లో చేసుకోవడం, ఇష్టం వచ్చిన పద్ధతిలో నీళ్ళు తీసుకుపోవడం. మనం కొట్లాడితే దాని కొరకు కదా. తెలంగాణకు జరుగుతున్న నీళ్ళలో జరుగుతున్న అన్యాయం మీదనే మనం ప్రధానమైన పోరాటం చేసినాం. రైతాంగం కొరకే ప్రధానంగా ఈ పోరాటం ప్రారంభమైంది. కేసీఆర్ గారు ఆనాడు ఉత్తరం పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి తెలంగాణకు జరుగుతున్న నీళ్ళలో జరుగుతున్న అన్యాయం, విద్యుత్ విషయంలో జరుగుతున్న ఇబ్బందులు, విద్యుత్ ధరల పెంపకాలు, వీటిపైనే ప్రధానంగా మనం దృష్టి పెట్టింది. వీటిపైనే మనకి ఇంకా సమస్య ఉంది. మన నిధులు మనకు వచ్చినాయి, మన నియామకాలు మన చేతికి వచ్చినాయి, అవి 2 అయిపోయినాయి. కానీ అసలు ప్రధానమైంది మనం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది అయితే ట్యాగ్ లైన్ పెట్టుకున్నామో దాంట్లో మొట్టమొదటిది నీళ్లు. ఆ నీళ్ల విషయంలో మనం గోదావరి విషయంలో కొంత విజయం సాధించినాం. ఆనాడున్న మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారు కొంత జాగ్రత్తగా, తెలివిగా అప్రోచ్ అయ్యి వాళ్ళు రొప్పించి కాళేశ్వరం నిర్మాణం చేయడంలో మనం సక్సెస్ అయినాం. అక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు గోదావరి నుంచి తెచ్చుకోగలుగుతున్నాం. రేపు కూడా దాదాపు 2000 టీఎంసీల పైన వేస్ట్గా పోతున్నాయి కాబట్టి అక్కడ మనం పూర్తి చేసుకుంటాం. మనం ప్రారంభించుకున్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకుంటాం. పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆడ కొంత మేరకు సక్సెస్ అయింది. ప్రత్యేకించి కృష్ణపైనే మనకున్న మొదటి నుంచి ఉన్న పోరాటం, కృష్ణపైనే మనకు జరుగుతున్న ఇబ్బంది కూడా. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలు, నల్గొండ జిల్లాలు ఆ రోజు నాశనం అయింది అంటే కృష్ణా జిల్లాలో మనకు రావాల్సిన నీళ్ళు మనకి ఇవ్వకపోవడం వల్లనే ప్రధానంగా. అంటే దీనివల్ల గతంలో ఉన్న స్థితి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందంటారా? పైన కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, తప్పకుండా ఇవాళ మనం వాళ్ళ చేతికి ఇచ్చినాము అని అంటే మనం కోల్పోయినట్టే, మనం సీజ్ చేసుకున్నట్టే, మన హక్కులు మనం వదులుకున్నట్లే. కేంద్రం చేతికి ఇవ్వడము అని అంటే మనం కథం అయిపోయినట్టే. ఎందుకంటే 9.5 ఏళ్ళు పట్టింది ట్రిబ్యునల్కి రెఫర్ చేయమనంటే, 9.5 సంవత్సరాలు పట్టింది. అంతెందుకు మొదటిసారి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాల్సిన అవసరం ఉంది. గాల అలొకేషన్ మీద సంతకం పెట్టడానికే మోడీ గారికి సంవత్సర కాలం పట్టింది.
ఒక్క సంతకం ఇట్లా ఆయన ముందర పెడితే ఫైల్ ఒక సంతకం పెడితే మనకు వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చే పరిస్థితి ఉంటే సంవత్సరం వరకు ఇవ్వలేకపోయింది. ఒక్క సంతకం పెట్టలేదు. కేవలం రాజకీయ అవసరాలు, రాజకీయాలు ఉన్నాయి దాంట్లో, అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వేరువేరుగా ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారా? 100% ఈ దేశంలో నేను మొదటి నుంచి చెప్పినట్టు రాజకీయ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అయితే మనకు రాజకీయ అవసరాలు వేరే పక్క రాష్ట్రాలతో లేవు. తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడగలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఇందులో ఏ పార్టీకి చూసినా మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో పార్టీలు ఉన్నాయి, వాటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. రేపు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే మద్దతు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే మొక్కుతుంది కేంద్రం. తెలంగాణ నుంచి అవకాశం లేదు. అక్కడ 25 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, పైగా 2 పార్టీలు ఆయన చేతులు, 3 పార్టీలు ఆయన చేతులు ఉన్నాయి అక్కడ. అది దాని ప్రభావం చూపిస్తుంది రేపు మన మీద. ఇవాళ మనకున్న హక్కులను వదులుకోవడం అని అంటే మనం మొత్తం కూడా తీసుకుపోయి ఆంధ్రకు తాకట్టు పెట్టడం, లేదా కేంద్రం చేతికి పెత్తనం ఇవ్వడం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ రైతాంగం, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతాంగం నోట్లో మట్టి కొట్టడం, హైదరాబాద్ మనుషులకు కూడా సమస్య తెచ్చుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇందులో రేపు హైదరాబాద్ మనుషులు రావాలంటే కూడా కేఆర్ఎంబీ వీళ్ళ పర్మిషన్ కావాల్సి వస్తుంది. రేపు అదొక పెద్ద సమస్య. నిజంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళు బదనాం చేయదలుచుకుంటే 2 రోజులు కనుక నీళ్ళు ఆపితే ఖతమైపోతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. నిజమే, రేపు వాళ్ళు ఆ పని చేయొచ్చు కూడా. రేపు ఆ పరిస్థితి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎటువంటి దుర్మార్గాలకైనా పాల్పడతారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు అనేక సందర్భాల్లో రుజువైంది గతంలో. మనం ఇవాళ ఆ ప్రమాదం పొంచింది. వాళ్ళ చేతికి తీసుకుపోయి ఇవ్వడే, మన చేతులు ఉన్న ఆయుధాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇవ్వడం తప్ప ఇది ఇంకోటి కాదు. వాడి మెడలు ఉంచడం తప్ప ఇంకోటి కాదు ఇది. రైట్ జగదీష్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, అంటే ఇప్పుడు ఉన్న స్థితి కంటే నిజంగా గతంలో ఉన్న పరిస్థితి భయపడాల్సిన పరిస్థితి ఉంటే ఎటువంటి అప్రమత్తత అవసరము, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేయలేమా దీనికి సంబంధించి? ఇంకా అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, బోర్డు నిర్ణయాలను ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రభుత్వాలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ బోర్డ్స్ అన్నీ కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నోసార్లు ఉత్తర్వులు ఇచ్చింది, పనిని ఆపండి రాయలసీమ ఎత్తిపోతల పథకాంది అని. ఆ ఉత్తర్వులు ఉన్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేసుకుంటూ పోతుంటే బోర్డు దాన్ని ఆపలేకపోయింది. అంటే బోర్డుకి ఇంప్లిమెంటేషన్ చేసే శక్తి లేదు. ఏదో ఒక ఇంజనీర్ని అక్కడ పెడతారు, ఆ ఇంజనీర్ను వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోవచ్చు, బెదిరించవచ్చు, లేదా ముఖ్యమంత్రి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడు మేనేజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ బోర్డు అనేది ఈ మన హక్కులను కాపాడదు. ఈ బోర్డుకి ఎప్పుడైతే వీళ్ళు అప్పచెప్పారో మనకు ఆడ పూర్తిగా ఉనికి లేకుండా పోయింది. మన చేతిలో ఉన్న ప్రాజెక్టులను చేతులు ఆడ తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టినట్టు అయింది. కేంద్రం కూడా వాళ్ళతోనే కుమ్మక్క అవుతున్నది మొదటి నుంచి కూడా. కాబట్టి మళ్ళొక్క ప్రజా ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ లేపితే తప్ప, అది నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకా ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంత వాళ్ళ హక్కుల కోసము, నీళ్ళ కోసం ఇంత తప్పించిన ముఖ్యమంత్రిని వదులుకొని 2 సీట్లు మహబూబ్నగర్లో, 1 సీటు నల్గొండలో, 1 సీటు ఖమ్మంలో గెలిపించారు. ఇవాళ నష్టపోయే జిల్లాలు ఈ 3 జిల్లాలే. 100% మహబూబ్నగర్ కృష్ణా బేసిన్లో ఉంది, నల్గొండ 100% కృష్ణా బేసిన్లో ఉంది, 50% ఖమ్మం జిల్లా ఉంది. ఈ మొత్తం ప్రాంతానికి వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా వచ్చినాయి. నిన్ననే, అంతా 2 రోజులు కూడా కాలేదు, పత్రికా ముఖంగా చెప్పాడు, మేము ఈ ప్రాజెక్టులను అప్పగించడం లేదు. నిన్నటి పేపర్లో రేటింగ్స్. మరి కేవలం 48 గంటలలోనే రివర్స్ 100% రివర్స్ డిసిషన్ ఎట్లా తీసుకుంటారమ్మా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు, మేము ఇస్తామని చెప్పలేదు ప్రాజెక్టులను. అవును, మరి అటువంటప్పుడు అధికారులు ఎట్లా నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళ వెనకాల వాళ్ళ సపోర్ట్ లేకుండా, ముఖ్యమంత్రికి చెప్పకుండా ఒక ఈఎన్సీ గారు అప్పగిస్తాడా? అది కూడా తాత్కాలికం అనే పదం వాడారు. తాత్కాలికం ఒకటి, పర్మనెంట్ ఒకటి ఉంటుంది. ఇక ప్రాజెక్టులు ఒకసారి అప్పచెప్పినామంటే అప్పచెప్పినట్టే. వాటర్ తెలియదాకా మేము ఇయ్యము అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు? ఇంకొకటి కాంట్రవర్సీ ఏంటంటే, నిన్ననే లేఖ రిలీజ్ చేశారు. జనవరి 17న రాహుల్ బొజ్జా గారు కార్యదర్శి అయిన తర్వాత రాసిన లేఖ నిన్న రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన లేఖలో ఉన్న స్ఫూర్తి ఏంది, నిన్న తీసుకున్న డిసిషన్స్ ఏంటి, అందులో అదేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ లైన్స్లోనైతే మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని చెప్పి మొదటి నుంచి కరాఖండిగా ఉన్నారో ఆ లేఖలో అవి రాస్తారు.
ఇదే రాష్ట్ర కార్యదర్శి కదా, రాసింది ప్రధాన కార్యదర్శి. మరి అటువంటప్పుడు ఆ లేఖను స్ఫూర్తిగా తీసుకోవాలా? ఇవాళ ప్రజలు దేన్ని నమ్మాలి? మీరు అన్నట్టు కన్ఫ్యూజ్ చేయడానికి ఆ లేఖను రిలీజ్ చేశారు. మళ్ళీ ఏమంటాడు, మినిట్స్లో దాన్ని ఎంటర్ చేయమంటాడు. ఇవన్నీ ఎంటర్ చేసి లాభం ఏమున్నది? మీరు బోర్డుకు అప్పచెప్పిన తర్వాత అంతే కంప్లీట్గా రివర్స్ డిసిషన్ ఎట్లా తీసుకోగలుగుతారు? రైట్. ఏదేమైనా కూడా నీటి హక్కులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రయోజనాలకు తీరేని నష్టం జరుగుతుంది. గతంలో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న జగదీష్ రెడ్డి గారికి, ప్రకాష్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.